అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఏదైతే సునీత గారి ప్రెస్ మీట్ ఈరోజు ఉండబోతోంది, ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేయకూడదు అనే స్టేట్మెంట్ పాస్ చేస్తారని ముందే ఇన్ఫర్మేషన్ ఉందో ఏమో తెలియదు, కానీ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే విధంగా బీజేపీతో మాకేదో సఖ్యత లేకుండా పోయిందని, కలిసి రారని ఒక స్టేట్మెంట్, దాని తర్వాత హర్రామ్ జోగే గారి లెటర్, నేను ముద్రగడ గారి లెటర్స్తో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ నేను ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైతే కుల పెద్దలుగా ఉంటూ మేము కులం కోసం పాటు పడుతున్నాను అంటున్నారో వాళ్ళకు ఒక చిన్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా జనసేన పార్టీని ఈ కులం కోసమే నేను స్థాపించాను, ఈ కులం అభ్యుదయం కోసమే నేను ఏర్పాటు చేశాను అని చెప్పి మీ అందరినీ కాంప్రమైజ్ చేసే విధంగా, మిమ్మల్ని చల్లబరిచే విధంగానే నా స్టేట్మెంట్స్ ఉంటాయని మీకు చెప్పి జనసేన పార్టీని స్థాపించారు? పోనీ జనసేన పార్టీ పలాని కులం కోసమే పనిచేస్తున్న ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? కుల పెద్దలుగా ఆ కులం కోసం మీరు పాటుపడుతూ ఆ కులం కోసం మీరు మాట్లాడడం నేను ఒప్పుకుంటాను. కానీ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం అది మీ వ్యక్తిగతం. ఆ సలహాలు ఆయన స్వీకరించాలి, అలాగే పార్టీని నడపాలి. నడపకపోతే ఆయన అన్యాయం చేస్తున్నాడు, ఆయన ఇంకొకరికి ఊడిగం చేస్తున్నారు, ఇంకొక సోకాల్డ్ స్టేట్మెంట్స్ మీరు ఎలా ఇస్తారు? ఒక పార్టీని ఆయన స్థాపించినప్పుడు క్లియర్గా భావితరాల భవిష్యత్తును ఉద్దేశించుకొని వాళ్ళకు మంచి చేయాలి, అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ పెద్దన్న పాత్ర పోషించే విధంగా అందరూ ముందుకు రావాలనే స్టేట్మెంట్లు అయితే పాస్ చేశారు. మా సిద్ధాంతాలే ఉంది.